అడవుల్లో తిరిగేటి జంతువులకు తిననీకే దొరకక ఊళ్ళకి వస్తున్నాయో లేకపోతే మంది మధ్యలో తిరగాలనే పాయరంతో వస్తున్నాయో తెలియదు కానీ ఈ నడుమ తాపకోసారి అడవులు ఇడిచిపెట్టి ఊర్బాట పడుతున్నాయి. అడవులు ఉండేటి జంతువులు అనగానే కోతులో కొండెంగలో అని అనుకునేరు. పులులు ఏనుగులు గుడేలుగులు అసొంటి జంతువులే వస్తున్నాయి. కావాలంటే చూడు గిడ చిరుత పులి ఎట్లా చెలిపాడిందో. అగో చిరుత ఊరికొస్తున్నది, తలుపులేసుకోరి. అగో ఎగిరి మీద దుంకింది కదా. అగో దానికి మీదేవలో గానొచ్చినట్టున్నది, మళ్ళా మెట్లెక్కి మీది కురుకుతున్నది. అగ చూడు ఊరికి గోడ మీదికెంచి అవతల ఇంట్లోకి ఎట్లా దుంకిందో. హర్యానా రాష్ట్రం గురుగ్రాములున్న నర్సింగాపూర్ ఊళ్ళో కొత్తగా కడుతున్న ఒక అపార్ట్మెంట్లకు జొరబడ్డది చిరుత పులి. అక్కడనే ఓ ఇంట్లో ఉన్నోళ్ళని చూసి ఇగో ఇట్ట మీదికి ఎగబడ్డది. ఊరికొచ్చి పీక తింటా అన్నట్టే మీదికి దుంకింది. ఎమ్మట్లనే వాళ్ళు తలుపులేసుకో వైటి సరిపోయింది కానీ లేకుంటే ఎట్టుండేది చెప్పులి. అయినాక కూడా పాపంకి తమ్ముడిని ముందటి కాళ్ళ గోర్లతో యాడికాడికి గీరింది. నెత్తురు కండ్ల చూసింది చిరుత. తమ్ముడు లేచినల్లా మంచిగుంది, లేకుంటే ఎంత ఘోరం అయ్యేది ఉండే చెప్పులి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుండేటాలకు మీకు సుత చూపెడదామని పట్టుకొచ్చిన. ఈ గిట్ట చిరుత ఊళ్ళకి వచ్చింది, పబ్లిక్ లో తిరుగుతున్నది, ఒక ఇంట్లోకి జ్వరపడ్డది, పొల్లగాని మీద ఎగబడ్డది అని ఎరకైనాక గజ్జు నొనుకుతున్నదట అక్కడి పబ్లిక్. ఏమో పోలికి పులులు గుడ్డెలుగులు కొండ శిలువలు ఏనుగులు అసోంటి ఈ నడమ పావుతూ పబ్లిక్ తిరుగుతున్నాయి. మరి అడవులలో సోడు సరిపోతలేదో లేకుంటే అడవులలో ఉండి యాస్టకు వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇగో ఇట్ట మంది తిరిగే జాగాల్లో తిరుగుతున్నాయి అడవి జీవులు. పబ్లిక్ ను తిప్పల పెడుతున్నాయి. మరి చూడాలే అడవి అధికారులు ఇటువంటి ఆడితోని పబ్లిక్ కు ఎన్నటి తిప్పలు లేకుండా చేస్తారు అనేది. కానీ పాపం లేచిన మంచిగుంది కానీ లేకపోతే తమ్ముని పానం ఉట్టి పుణ్యానికి పోయేది ఉంటే కదా.